నమస్కారం. ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. అద్దంకి నియోజకవర్గం వ్యాప్తంగా శనివారం రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టి శుక్రవారం రాత్రి నెలవంక తదుపరి శనివారం ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అద్దంకిలోని రామ్నగర్, ద్వారకానగర్, పాత దామవారిపాలెంలోని కాలుకట్ట ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. Allahu Akbar. Assalamu alaikum wa rahmatullah. आप सामने आपको देंगे डबल सवाल है। अल्लाह आसान फरमाए। देखो भाई, ईद की नमाज का हिस्सा 7:30 लेने वाले बड़े ईदगाह के अंदर बहुत बड़ा फायदा होगा। इसमें क्या है, कोई हल्का चीज मत समझो। साल में एक मरतबा आप क्या है पूजा जाता है। और मेरे साथी जो क्या लाइन पे पूरे भाई అద్దంకి నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు 5,920 మంది ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ యూనిట్లు మంజూరు చేశారని విద్యుత్ శాఖ ఈఈ నల్లూరు మస్తాన్ రావు తెలిపారు. సంతమాగులూరు మండలం నెహ్రూ నగర్లో ఉచితంగా సోలార్ విద్యుత్ పథకాన్ని ఈఈ మస్తాన్ రావు టీడీపీ నేతలు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో ఈఈ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ పేద కుటుంబాలకు ఉచితంగా పీఎం సూర్యఘర్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నారని, 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించే ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులను గుర్తించి ఉచితంగా సోలార్ ప్యానెల్స్ మంజూరు చేస్తున్నారని మస్తాన్ రావు చెప్పారు. ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు చెందిన ఇళ్లపై 2 కిలోవాట్ల సామర్థ్యం గల రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ను ఉచితంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఈఈ తెలిపారు. అద్దంకి నియోజకవర్గం వ్యాప్తంగా 5,920 యూనిట్లు ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు ఇవి మంజూరయ్యాయన్నారు. సుమారు 11.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. సంతమాగులూరు మండలం నెహ్రూ నగర్ కాలనీ నందు విద్యుత్ శాఖ తరఫున ఎస్సీ ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా ఏర్పాటు చేసేటువంటి సోలార్ రూఫ్ టాప్ ప్యానెల్స్ 2 కిలోవాట్స్ సామర్థ్యం గల సోలార్ ప్యానెల్స్ని ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు ఉచితంగా విద్యుత్ పొందే వాళ్ళ ఇళ్ల మీద అమర్చడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో ఈ యొక్క నెహ్రూ నగర్ నందు ప్రారంభించడం, వర్క్ మొదలుపెట్టేసి ఈరోజు కూడా ఒక ఇంటి మీద పూర్తి చేయడం జరిగింది. మరి ఇందుకు ఈ గ్రామం తరపున పూల రాము, అట్లాగే పులి రామాంజనేయులు గారు వీరంతా కూడా దగ్గరుండేసి వీరి యొక్క సహకారంతో ఈరోజు గ్రామంలో మొదలుపెట్టడం జరిగింది. ఈ గ్రామంలో ఇప్పటివరకు శాంక్షన్ 30 అయినాయి. ఇక మీదట కొన్ని ఇంకా కూడా శాంక్షన్ కావాల్సినవి ఉన్నాయి. వాటిని కూడా మేము ఎన్యూమరేట్ చేసేసి త్వరితగతిన వాటిని కూడా పరిగణలోకి తీసుకునేసేసి వాళ్ళ ఇళ్ళకు కూడా ఈ గ్రామంలో పూర్తి స్థాయిలో మేము ప్రతి ఇంటికి కూడా అమర్చడానికి రెడీ అవుతాము. అట్లాగే ప్రభుత్వం కల్పించినటువంటి అమర్చినందుకు వారి ఇళ్ళ మీద ప్రతి ఇంటికి కూడా 200 రూపాయలు అద్దె రూపంలో ప్రభుత్వం
చాలా వరకు కూడా వాళ్ళకి ఉపశమనంగా ఉంటుంది. ఎంతైతే విద్యుత్ వాళ్ళకి అవసరం అవుతుందో అంతే విద్యుత్తు వారి ఇళ్ల మీదనే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం కలిగినందుకు వారు నిజంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈ నియోజకవర్గంలో ఈరోజు ఇక్కడ మనం స్టార్ట్ చేసాం. ఇదే కార్యక్రమాన్ని మన గౌరవ విద్యుత్ శాఖ మంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా శాంక్షన్స్ ఇవ్వటం జరిగింది. ఇది అన్ని చోట్ల కూడా ప్రారంభం అనేది జరుగుతుంది. ఇప్పుడు వీరు గ్రామం తరపున ముఖ్యులు వీళ్ళు రామాంజనేయులు గారు అయితే రాము గారు అయితే కూడా ఇక్కడ లోకల్గా ప్రజా దర్బార్ నిర్వహించినప్పుడు మినిస్టర్ గారు వీరు అక్కడికి వచ్చేసి సంతమాదులో వచ్చేసి వీరి యొక్క సమస్యల్ని విన్నవించుకోవడం జరిగింది. వారు మంత్రి గారు నెహ్రూ నగర్కి అతి ప్రాముఖ్యతగా చెప్పి ఈ గ్రామం ఇక్కడ ఎలాంటి అసౌకర్యం లేకుండా విద్యుత్ పరంగా అన్ని చర్యలు డెవలప్మెంట్ పరంగా అన్ని చర్యలు తీసుకోమని చెప్పేసి ఎప్పుడు కూడా కరెంట్ అనేది పోకుండా చూడమని చెప్పేసి కూడా ఆ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో వారి ఆదేశాలకు అనుగుణంగా మండల్ హెడ్ క్వార్టర్ నుండే ప్రత్యేకంగా లైన్ 3 కిలోమీటర్ల లైన్ వేయడం జరిగింది. ఇక్కడికి సుమారుగా ఒక 100 పోల్స్ వేస్తూ ఇక్కడికి లైన్ తీసుకురావడం జరిగింది. అలాగే గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో పాత స్తంభాలన్నీ మార్చి కొత్త స్తంభాలు మరియు కొత్త లైన్లు వేయటం జరిగింది. తర్వాత ఒక 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ 100 kV ట్రాన్స్ఫార్మరు అంటే పూర్తిగా వీరికి ఎటువంటి లో వోల్టేజ్ సమస్య అనేది లేకుండా పూర్తి వారికి లోడ్ అవసరానికి అనుగుణంగా 100 kV ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగింది. మాది ఒక చిన్న గ్రామం అండి. ఇది 400 ఓటింగ్ ఉన్న గ్రామం మాది. ఇది ఎప్పుడు వచ్చినా మాకు నాయకులు వస్తూ ఉంటారు, ఇక్కడికి మా ఏరియా చూస్తుంటారు, మేము చెప్పిన వాటికి కొడతారు, వెళ్ళిపోతూ ఉంటారండి. అయితే మాకు రవికుమార్ గారు లాస్ట్ ఎలక్షన్స్లో మాకు ఈ రూట్లో కరెంటు ప్రాబ్లం ఎక్కువ ఉంటుందండి. మాకు దాదాపు 7 కిలోమీటర్లు మాకు తిరిగి రావాలి కరెంటు. మాకు దానివల్ల మాకు ప్రాబ్లం వచ్చేసి పాములు తేళ్ళు మొత్తం ఇక్కడ తిరుగుతూ ఉంటాయి మా గ్రామంలో. అలాంటి పరిస్థితుల్లో మేము చాలాసార్లు మన మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళామండి. అయితే ఆయన మాకు చాలా మేము అడిగిన దానికి మాకు స్పందించి మీకు ప్రత్యేకంగా మేము లైన్ ఏర్పాటు చేస్తామని మాకు చెప్పారు. చెప్పిన ప్రకారంగా మాకు ఇప్పుడు 6 నెలలు పోయిన జూన్లో మాకు లైన్ స్టార్ట్ చేశారండి. మొత్తం 3 కిలోమీటర్లు కొత్త లైన్ లాగేసి ఇన్నర్గా కూడా మాకు 57 స్తంభాలు వేసేసి మాకు ఏ ప్రాబ్లం లేకుండా 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ బిగించారండి. మాకు ఇప్పుడైతే మాకు 24 hours కరెంట్ ఉంటుందండి. మాకు సంతమావులూరు నుంచి మాకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. అప్పుడైతే చాలా ఇబ్బందులు పడి పొలాలలో నుంచి అర్ధరాత్రి పూట కూడా పనిచేసే వాళ్ళం పోయి, దానివల్ల మాకు ఊరందరూ కూడా డిస్టర్బెన్స్ అయిపోయి చాలా బాధపడుతూ దుఃఖపడిపోయే వాళ్ళం మేము కరెంట్ లేకపోవడం వలన. ఇప్పుడైతే మాకు 24 hours సంతమావులూరులో కరెంట్ ఉంటే మాకున్నట్టే, మాకే ప్రాబ్లం లేకుండా మినిస్టర్ గారు మా మీద దృష్టి పెట్టి చాలా శ్రద్ధగా మాకు పనులు చేపిస్తున్నారండి. అసలు ఇప్పుడైతే మాకు కరెంట్ ప్రాబ్లం లేదు. మాకు అన్ని విషయాలు కూడా క్లియర్ అయిపోయినాయి. రోడ్డు క్లియర్ అయిపోయింది, కరెంట్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు సూర్య గారిని కూడా కొత్తగా తీసుకొచ్చారు. అది కూడా మాకు మా ఊరిని స్టార్ట్ చేయడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది. మాకు సంతమాగులూరు మండలం వెల్లడ చెరువు గ్రామంలో శుక్రవారం రాత్రి అంకమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. తిరునాళ్ల మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభ వద్దకు వైసీపీ ఇన్ఛార్జ్ అశోక్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా అంకమ్మ తల్లిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ప్రభ వద్దకు చేరుకొని వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి అశోక్ కుమార్ ప్రసంగించారు. 2029 ఎన్నికల్లో తగ్గేదే లేదని, 2029లో వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అంకమ్మ తల్లి దయా ఆశీస్సుల వలన అద్దెంకిలో కూడా వైసీపీ జెండా ఎగురవేస్తారని అశోక్ కుమార్ చెప్పారు. ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ గత వైసీపీ ప్రభుత్వంలో అమలు చేశారని, చంద్రబాబు లాగా చెప్పేది ఒకటి అధికారంలోనికి వచ్చిన తర్వాత చేసేది మరొకటి కాదని అశోక్ కుమార్ తెలియజేశారు. సంవత్సరాలు కూడా కాలేదు, కానీ
ఎలక్షన్ టైంలో తప్ప రాజకీయాలు చూడనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉంటుందో కూటమి ప్రభుత్వం ఆల్రెడీ చూస్తూనే ఉంటుంది. అందుకు కానివ్వండి హామీలు ఇచ్చారు, అధికారం కోసం అడ్డదారులు తొక్కారు. ఇది చేయలేదు అది చేయలేదు అంటానికి లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి రెండే రెండు కనిపించాలి. ఒకటి ఫ్యాన్ సింబల్, రెండోది ఏం చేద్దాం. ఈసారి మనం గుద్దుడికి సైకిల్ గ్లాసు మంత్రి రవికుమార్ కృషితో పురాతన దేవాలయాలు ఆధునీకరణ చేయిస్తున్నారని ఈవో శైలేంద్ర కుమార్ అన్నారు. అద్దెంకి మండలం కుంకుపాడు గ్రామంలో శనివారం వీరాంజనేయ స్వామి ఆలయం పునర్నిర్మాణ పనులకు సంబంధించి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజా కార్యక్రమంలో ఈవో శైలేంద్ర కుమార్, భూమి దాతలు, రాళ్లపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు. మంత్రి రవికుమార్ కృషితో దేవాదాయ శాఖ తరపున 33 లక్షల రూపాయలు మంజూరు చేయించారని, త్వరలోనే ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుందని ఈవో పేర్కొన్నారు. దగ్గర పెట్టుకో, ఏం కాదు. చెప్పులు వేసుకోకుండా ఇటు తిరక్కు. పూర్ణాహుతిముత్తమాంజుహోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతి మూర్ధానం దివో అరతిం పృథివ్యా వైశ్వానరమృతాయ జాతమగ్నిం కవిగం సమ్రాజమతిథింజనానామాసన్నా పాత్రం జనయంత దేవాః ఫలినేర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్వగో హస స్వాహా. అద్దెంకి పట్టణంలోని ఇందిరానగర్లో నిరుపయోగంగా ఉన్న ఆర్ఓ వాటర్ ప్లాంట్ను కమిషనర్ రవీంద్ర, ఏఈ లోకేష్తో కలిసి పరిశీలించారు. ఆర్ఓ వాటర్ ప్లాంట్కి సంబంధించి విద్యుత్ బిల్లులు గతంలో నిర్వహించిన వ్యక్తులు పెండింగ్లో ఉంచడంతో నిలిపివేశారు. మున్సిపాలిటీ తరపున కమిషనర్ రవీంద్ర ₹1,00,000 ఖర్చు చేసి మరమ్మతులు చేయించగా ఆయన పరిశీలించారు. ఈ వేసవిలో త్రాగునీరు ఇబ్బందులు లేకుండా ప్లాంట్ రన్నింగ్లో ఉంచనున్నట్లు కమిషనర్ చెప్పారు. 20 లీటర్ల నీరు ₹5 అందించనున్నట్లు రవీంద్ర తెలిపారు. వాటర్ క్వాలిటీ కానీ అంతా బాగానే ఉంది. మేమేంటంటే సార్ ఇప్పుడు మధ్యాహ్నం కదా సార్, ఇప్పుడు కొంచెం
ఏం సార్? సార్ అంటే ఏం సార్? అద్దంకి మండలం మైలవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చెరువులో చేపలు వేసి పెంచి పట్టుకొని విక్రయించేందుకు హక్కు పొందేందుకు మైలవరం గ్రామ పంచాయతీ వద్ద బహిరంగ వేలం నిర్వహించారు. వేలంలో డిప్యూటీ శ్రీధర్ మస్తాన్, పంచాయతీ కార్యదర్శి పల్లా నాగేశ్వరరావు సమక్షంలో 3 సంవత్సరాల కాల పరిమితికి సంబంధించి వేలం జరిగింది. సైంపు సత్యనారాయణ అనే వ్యక్తి 1,41,000 రూపాయలకు వేలం దక్కించుకున్నారు. చేపల చెరువు వేలంలో వచ్చిన ఆదాయం పంచాయతీలోని అభివృద్ధి పనుల నిమిత్తం ఖర్చు చేస్తారని డిప్యూటీ శ్రీధర్ మస్తాన్ తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తేదీ 20/3/2026 మధ్యాహ్నం 3 గంటలకు శ్రీయుత డివిజనల్ పంచాయతీ అధికారి వారు లేదా వారి అనుమతి పొందిన వారి సమక్షంలో అనగా మా డిప్యూటీ ఎంపీడీఓ గారి సమక్షంలో పంచాయతీ కార్యదర్శి మరియు గ్రామ సర్పంచ్ గారులచే జరపబడును. బహిరంగ వేలంలో పాల్గొనవలసిన వారు ఈ క్రింది షరతులతో కూడా పాల్గొనాలి. 1. గ్రామ పంచాయతీ కార్యాలయం నందు ధరావతి 25,000 రూపాయలు చెల్లించి పాట పాడుటకు అనుమతి పొందాలి. బహిరంగ వేలంలో పాల్గొన్న వారు సాల్వెన్సీ సర్టిఫికేట్ను సమర్పించాలి. గ్రామ పంచాయతీకి బకాయి ఉన్నవారు వేలంలో పాల్గొనడానికి అనర్హులు. పంచాయతీ లక్ష్యం మేర పాట సొమ్ము పెరగకపోతే బహిరంగ వేలము వాయిదా వేయటకు మరియు రద్దుపరచుటకు పంచాయతీకి పూర్తి అధికారం కలదు. బహిరంగ వేలంలో ఏది హెచ్చు మొత్తం అయినచో దానిని మాత్రమే స్వీకరించబడదు. కూర్చోండి. హెచ్చు పాటదారుడు పాడిన మొత్తమునకు గ్రామ పంచాయతీకి అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేసి రాసి ఇవ్వాలి. హెచ్చు పాటదారుడు పాడిన మొత్తంలో సగం నగర రూపంలో చెల్లించిన వెంటనే చెరువులో చేపలు వేసి పెంచి పట్టుకున్న హక్కు 30/6/2028 వరకు మాత్రమే ఉండను. లీజుదారుడు విధిగా సదరు చేపలకు వరదల వల్ల కానీ మరి ఏ ఇతర కారణం వల్ల కానీ జరుగు నష్టాలకు ఇన్సూరెన్స్ చేసి సర్టిఫికేట్ ను అగ్రిమెంట్ చేసిన 60 దినాల్లోగా గ్రామ పంచాయతీకి సమర్పించాలి. ఏ కారణం చేతనైనా పాటదారుడు షరతుల ప్రకారం పైకం చెల్లించిన ఎడల, ఏ కారణంగా అయినా పాట ఆగిన ఎడల లేదా పాటదారుని పేరును గ్రామ పంచాయతీ ఆమోదించిన తదుపరి కూడా అనగా లీజు కాలంలో ఎప్పుడైనా సరే పై షరతుల్లో ఏ ఒక్కటి కూడా ఆ పాటదారుడు అతిక్రమించిన ఎడల వెంటనే లీజు హక్కులు రద్దుపరిచి తిరిగి వేలం జరపబడును. తద్వారా గ్రామ పంచాయతీకి నష్టం ఏర్పడిన ఎడల ఆ నష్టం మొత్తము రద్దులైన పాటదారు నుండి గ్రామ పంచాయతీకి రాబట్టకు చర్యలు తీసుకోబడును. చెరువులో నీరు కలుషితమైనట్లు ఎటువంటి చర్యలు తీసుకొని రాదు. ప్రతి సంవత్సరం నీరు వెళ్ళబెట్టుకుని చేపలు పట్టుకునేందుకు గ్రామ పంచాయతీ వారి పూర్వానుమతి పొందాలి. లీజు హక్కు కాలంలో పాటదారునికి ఎటువంటి కారణంలో వలన కానీ ప్రకృతి వైపరీత్యంలో వలన కానీ కలిగిన నష్టములకు గ్రామ పంచాయతీకి ఎటువంటి బాధ్యత వహించదు, ఎటువంటి నష్టపరిహారం కూడా చెల్లించదు. ఏ కారణం వలన కానీ చెరువుపై లీజు హక్కులు ఇచ్చడం వలన శాంతి భద్రతలకు ముప్పు కలుగునని గ్రామ పంచాయతీ భావించిన ఎడల సదరు లీజు హక్కులు రద్దుపరచడం కానీ తిరిగి వేలం నిర్వహించడం కానీ గ్రామ పంచాయతీ వారికి పూర్తి అధికారంలో కలవు. చెరువుల యందు చేపలను రక్షించుకున్న బాధ్యత పూర్తిగా పాటదారునిపై ఉండను. పాటదారుడు గ్రామ పంచాయతీ యొక్క పూర్వానుమతి పొందకుండా ఎవరికి కూడా సబ్ లీజుకి ఇవ్వకూడదు. ఆయకట్టు రైతుకి ప్రయోజనాలకు ఎటువంటి ఆటంకం కలిగించకూడదు. మరియు తూము ద్వారా ఆయకట్టు రైతులకు పైరు నీరు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నీరు అందించే విషయంలో లీజుదారుడు ఆటంకం కలిగించరాదు. 1,41,000 ఒకటోసారి సైం సత్యనారాయణ పాట 1,41,000, రెండోసారి సైం సత్యనారాయణ పాట 1,41,000, మూడోసారి
ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.